ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షంలో భాగంగా బీజేపీ శ్రేణులు నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవీ రోడ్ చౌరస్తా నుండి పాతగంజ్ కమాన్ వరకు ఎమ్మెల్యే స్వయంగా రోడ్లను శుభ్రపరిచి చెత్తను ట్రాక్టర్లో ఎత్తి పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చారు. అనంతరం మహిళా మోర్చా ఆధ్వర్యంలో అక్షరధామ్ పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా, సాంకేతిక, రక్షణ రంగంలో అభివృద్ధి దిశగా నడిపిస్తోందని, అలాంటి బలమైన నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని తెలుపుతూ మోదీని ప్రపంచ నాయకుడిగా ఎదగటం భారతీయులు గర్వకారణమన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా ఇందూరు జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. చెత్త నిల్వలపై మున్సిపల్ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసి రోజువారీ చెత్త స్వీకరణ జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఎంత స్ట్రెంథెన్ అవుతుందో మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ తట్టుకోలేక కాంగ్రెస్ అవాకులు చివాకులు అబాండాలు వేస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకులకు కానీ ఇతర పార్టీలకు కానీ ఏదైతే సూర్యుడి పైన పైకి తలకాయతోటి ఉమ్మేస్తే ఎవడి మీద పడుతుందో చూడండి. ఇవాళ ప్రపంచమంతా పొగుడుతున్న నరేంద్ర మోడీ గారికి మీరు ఆయన కాలిగోటికి సరిపోయిన వాళ్ళు, మీరు ఆయనకు విమర్శించే అర్హత మీకు లేదని చెప్తా ఉన్నాం. మరి ఒకసారి ఈ స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలో పాల్గొన్న ఈ గల్లీ వాసులు కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మోడీ అంటే ప్రతి ఒక్కరికి చిన్న పిల్లగాడికి వెళ్ళి పడితే సీనియర్ సిటిజన్ల వరకు ఒక అభిమానం. వారు కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా